అయితే యాక్చువల్గా టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనేది అప్పట్లో చాలా సంచలనమైంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసు అని కొడితే మీ పేరు వస్తే మీ ఫోటో వస్తుంది. అవునండి, పాత న్యూస్ తీయట్లేదు ఏంటో మీరు. అసలు ఏంటి ఇది? ఆ పాత న్యూస్ ఎందుకు తీయట్లేదు నాకు పాత బోర్. న్యూస్ కాదు అసలు ఏంటి అసలు మీకు సంబంధం లేని దాంట్లో ఇప్పుడు మనకి ఒక మరక అంటుకుందంటే మనం అటు నుంచి వెళ్తున్నా కూడా మరక మీద పడవచ్చు. కరెక్ట్, మనం అదే జరుగుతుంది. అదే ప్లేస్ లో ఉండొచ్చు, ఉండాల్సిన అవసరం లేదు. వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఇంకు చుక్క వేసినా మన అది మరక కనపడుతుంది. పడుతుంది. He is at అందుకే that place జాగ్రత్తగా అని తిరగాలి. చెప్తారు. అది ఏంటి ఏం చేంజ్ చెప్పండి అసలు ఎగ్జాక్ట్ గా డ్రగ్స్ కేసులు ఏం ఎప్పుడండి జరిగింది? ఏది? అప్పుడు ఇంతకు ముందు మీ పేరు కానీ మీ ఇది కానీ అప్పుడు రావడానికి బీపీఎం అనే నైట్ క్లబ్ తోటి అసోసియేట్ ఉన్నప్పుడు అందరూ అంటే నాతో పాటు 10-12 మందిని పిలిచారు. వాళ్ళు దే హ్యాడ్ దేర్ క్వశ్చన్స్ అడిగారు, పంపించారు, అండ్ దెన్ దే గేవ్ క్లీన్ చిట్. అదే జరిగింది, అంతకంటే జరిగింది ఏముంది? కానీ మళ్ళీ ప్రతిసారి వస్తూ ఉంటుంది. ప్రతిసారి కాదండి, మొన్న సెకండ్ టైం రీసెంట్గా వచ్చినప్పుడు నా ఫ్రెండ్ రామచంద్ అనే వాళ్ళ దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంది, ఏంటి లింక్ అని పిలిచి అడిగారు. అదే చెప్పి వచ్చాను, అంతే. జరిగింది అంతే, జరిగిన మ్యాటర్ అది. దాని గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎంత ఇది వచ్చింది అనేది ఇంకా జనాలకి వదిలేయాలి, మీడియా వాళ్ళకి వదిలేయాలి. యా యా